పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తిరుకుటుంబ ఉత్సవాన్ని కొనియాడుతున్నాం. ఈ రోజున మన కుటుంబాలన్నింటినీ దేవుడు ఆశీర్వాదం కోసం బలిపీఠంపై అర్పిస్తున్నాము. కుటుంబం అనేది విశ్వాసం నేర్చుకునే మొదటి పాఠశాల, ప్రేమ పెంపొందే మొదటి స్థలం. యేసు మరియా యోసేపులతో కూడిన పరిశుద్ధ కుటుంబం మనకు ఒక సత్యాన్ని బోధిస్తుంది. దేవుడి మధ్యలో ఉన్నప్పుడు సాధారణ కుటుంబ జీవితం కూడా పరిశుద్ధతగా మారుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనము, అదేవిధంగా 52వ వచనము. ఈరోజు మనం చదివిన దివ్య గ్రంథ పట్టణాలలో మొదటి పట్టణము సేరాపుతుని యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వాక్యము 4వ ఆజ్ఞపై, మనకున్నటువంటి 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞపై లోతైన వ్యాఖ్యానముగా నిలుస్తుంది. నీ తండ్రిని తల్లిని గౌరవించము. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుతాం. తల్లిదండ్రులను గౌరవించడం కేవలం సామాజిక బాధ్యత మాత్రమే కాక దేవునికి ఇష్టమైన పవిత్ర కర్తవ్యమని సేరాపుతుని యేసు జ్ఞాన గ్రంథంలో మనకు చక్కగా వివరిస్తుంది. పిల్లల విధేయత, గౌరవం, దయతో తల్లిదండ్రులు చూసుకున్నప్పుడు దేవుడు వారిని ఆశ్రయిస్తాడు. తల్లిదండ్రులను గౌరవించే వారికి 2 గొప్ప వరాలు వాగ్దానం చేయబడ్డాయి: పాపముల క్షమాపణ మరియు దీర్ఘాయువు. తండ్రిని గౌరవించేవాడు పాపములకు పరిహారం పొందును. తండ్రిని భయభక్తులతో గౌరవించేవాడు దీర్ఘాయుష్ను పొందును. ఈ విధముగా కుటుంబం దేవుని ఆశీర్వాదాలకు మార్గం అవుతుంది. పునీత పౌలు గారు కొలస్సీకి రాసిన లేఖలు 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 21వ వచనం అయినటువంటి వాక్యాలను పునీత పౌలు గారు క్రైస్తవ కుటుంబ జీవన సారాంశాన్ని తెలియజేస్తాడు. ఆయన మనని కరుణ, దయ, వినయము, సహనము, క్షమ వంటి గుణాలను ధరించమని, వాటన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమను మన జీవితం నిలుపుకోమని సెలవిస్తున్నారు. ప్రేమే కుటుంబాన్ని ఏకం చేసే బంధం. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలను నిరుత్సాహపరచకుండా ప్రేమతో పెంచాలని పునీత పౌలు గారు బోధిస్తున్నారు. నిజమైన పరిశుద్ధ కుటుంబంలో ప్రతి సభ్యుడు గౌరవించబడతాడు, ఆదరించబడతాడు, ప్రేమతో పూజించబడతాడు. పరిశుద్ధ కుటుంబం ఎదుర్కొన్న కష్ట పరిస్థితిని చూసి ఏ రోజు నుండి శిశువు యేసును కాపాడడానికి దేవదూత ఆజ్ఞ ప్రకారము యోసేపు మరియతో పాటు యేసును తీసుకుని ఈజిప్టుకు వెళతారు. ఇది దేవుని మాటను శ్రద్ధగా విని వెంటనే విధేయత చూపిన కుటుంబాన్ని మన ముందుంచుతుంది. యోసేపు విశ్వాసపూరిత విధేయత, మరియ మౌన విశ్వాసం, యేసు వినయపూరిత జీవితం, ఇవి కష్టకాలంలో కూడా దేవుడి కుటుంబాలతో ఉన్నాడని మనకు ధైర్యం ఇస్తాయి. కష్టపడి పని చేస్తూ దేవుని మీద నమ్మకంతో జీవించారు. వారి జీవితం మనకు చెప్పేది ఏమిటంటే, ప్రార్థనతో రోజువారీ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తే కుటుంబ జీవితం పరిశుద్ధతగా మార్గముగా మారుతుంది. మన కుటుంబాలు న్యాయస్థానాలుగా కాకుండా పశ్చాత్తాప మందిరాలుగా మార్చుకోవాలి. పరస్పర తప్పులను ఎత్తి చూపుతూ న్యాయవాదుల వాదిస్తే కుటుంబంలో శాంతి నశిస్తుంది. కానీ మన తప్పులను అంగీకరించి క్షమాపణ కోరుతూ క్షమించేందుకు సిద్ధంగా ఉంటే కుటుంబం స్వర్గ సమానముగా మారుతుంది. యేసు మనకు అపారమైన క్షమను బోధిస్తున్నారు, ముఖ్యంగా కుటుంబంలోని. చివరిగా, వివాహము ఒక దివ్య సంస్కారం. యేసు కేవలం భార్యాభర్తలు మాత్రమే కాకుండా మొత్తం కుటుంబాన్ని పరిశుద్ధం చేస్తున్నారు. ప్రతి కుటుంబము పరిశుద్ధతకు పిలువబడింది. భార్యాభర్తలు తమ కర్తవ్యాలను విశ్వాసముతో నిర్వహిస్తూ ప్రార్థన ద్వారా దేవుని శక్తిని పొందినప్పుడు కుటుంబం ఒక గృహ దేవాలయముగా మారుతుంది. నేను నా కుటుంబమును యెహోవాను మాత్రమే సేవించెదము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం అనే నినాదం ప్రతి క్రైస్తవ కుటుంబ జీవన లక్ష్యముగా మారాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబ జీవితాలు తిరు కుటుంబాన్ని పోలి జీవించడానికి, ఆ కుటుంబం యొక్క ఆదర్శాన్ని మన జీవితంలో నిలుపుకొని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క అపారమైనటువంటి కృపను మన జీవితంలో నిలుపుకొని దేవుడు మనందరిని కూడా దీవించి తన యొక్క ప్రేమలో మనందరిని కూడా భద్రపరిచి కాచి కాపాడును గాక. ఆమేన్.